హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే అపోలో ఫిష్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ అపోలో ఫిష్ ఫ్రై సైడ్ డిష్గా, స్టార్టర్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ఫింగర్ లికింగ్ టేస్టీ అయిన అపోలో ఫిష్ ఫ్రై ప్రిపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ అపోలో ఫిష్ ఫ్రై చేయడానికి ముందుగా బోన్లెస్ ఫిష్ని తీసుకొని సాల్టు, పసుపు వేసి కడిగి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. క్లీన్ చేసి బౌల్లోకి తీసుకున్న ఫిష్ పీసెస్లో 1 టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా నిమ్మరసం పిండి కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు మైదా వేసుకోవాలి. మనం వేసిన మైదా ఇంకా కార్న్ఫ్లోర్ ఫిష్ పీసెస్కి బాగా కోట్ అయ్యేలా ఇలా చక్కగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని కానీ పెరుగును కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా కలిపిన ఫిష్ ముక్కల్ని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటే ఫిష్ ముక్కలకి అన్ని ఫ్లేవర్స్ పట్టి టేస్టీగా ఉంటాయి. 1/2 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక స్టవ్ను సిమ్లో పెట్టి మనం కలిపి పెట్టిన ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక స్పూన్తో ఇలా మరోవైపు టర్న్ చేస్తూ అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్ని ఫిష్ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక మధ్యలో ఘాటు పెట్టిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి 2 to 3 మినిట్స్ ఫ్రై చేయాలి. మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. మనం వేసిన మసాలాలన్నీ పెరుగులో బాగా కలిసేలా కలుపుకొని పెరుగు ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. పెరుగు మిశ్రమంలో ఫిష్ ముక్కల్ని వేసి కలుపుకునేటప్పుడు ముక్కలు విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే ఇలా టాస్ చేసుకోవాలి. ఫిష్ ముక్కల్ని వేశాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 2 to 3 మినిట్స్ ఇలా టాస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మన అపోలో ఫిష్ ఫ్రై రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర వేసి నిమ్మకాయ ఇంకా ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే మనం రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మన అపోలో ఫిష్ ఫ్రై రెడీ అండి. ఈసారి అపోలో ఫిష్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది బోన్లెస్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈజీగా తింటారు. ఒకవేళ మీరు బోనున్న ఫిష్తో ట్రై చేసిన ప్రాసెస్ ఇదేనండి, అంతే టేస్టీగా ఉంటుంది, కానీ తినేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ, స్పైసీ అండ్ క్రేజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.